శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 56వ సర్గము. విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రములనన్నింటినీ వశిష్ఠుడు ఒమ్ముగావించుట. మహాతేజస్వి అయిన వశిష్ఠుడు కోపించి విశ్వామిత్రుడితోటి ఇలా అంటాడు: ఓ మూర్ఖుడా, ఎంతో కాలం నుండి పూల మొక్కలతో ఫలవృక్షములతో వృద్ధి పొందుతూ కళకళలాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమనర్చిన దురాచారుడవు నీవు. ఇంక నీకు నూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశంతో వెంటనే పొగలేని ప్రళయాగ్ని వలెను మరి ఒక యమదండము వలెను ఒప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండాన్ని చేతబూని నిలబడ్డాడు. ఇట్లు పలికిన వశిష్ఠుడితో బలశాలి అయిన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి నిలువుము నిలువుము అని హెచ్చరించాడు. అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరి ఒక యమదండమా అనున్నట్లు తన బ్రహ్మదండమును పైకెత్తి కోపంతోటి హోంకరిస్తూ ఇలా అన్నాడు: ఓ క్షత్రియాధమా, గాదిపుత్ర, ఇదిగో ఇక్కడనే ఉన్నాను. నీ బలం ఎంతటిదో చూపుము. నీ శస్త్రగర్వమును ఇప్పుడే అణచెదను. ఓ దుష్ట క్షత్రియ, బ్రహ్మబలము ముందు క్షత్రియ బలమెంత? దివ్యమైన నా బ్రహ్మబలమును చూడుము. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆ ఆగ్నేయాస్త్రము నీటి దెబ్బకు నిప్పువలే వశిష్ఠుని బ్రహ్మదండ ప్రభావమున నిస్తేజమయ్యను. అందులకు కోపించిన విశ్వామిత్రుడు క్రమంగా వారుణాస్త్రమును, రౌద్రాస్త్రమును, ఐంద్రాస్త్రమును, పాశుపతమును, ఇషీకాస్త్రమును ప్రయోగించెను. ఓ రామా, ఇంకను అతడు మానవము, మోహనము, గాంధర్వము, స్వాపనము, జృంభణము, మాదనము, సంతాపనము, విలాపనము, శోషణము, దారణము, అజేయమైన వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, కాలపాశము, వరుణపాశము, పైనాకము, దైతము, శుష్కాశని, ఆర్ద్రాశని, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములను, ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణుచక్రమును, వాయవ్యము, మదనము, హయశిరము అను అస్త్రములను ప్రయోగించెను. ఇంకను కంకాళము, ముసలము అను శక్తిద్వయమును, వైద్యాధర మహాస్త్రమును, దారుణమైన కాలాస్త్రమును, ఘోరమైన త్రిశూలాస్త్రమును, కాపాలము, కంకణము మొదలగు సర్వాస్త్రములను జపనిష్టాగరిష్ఠుడైన వశిష్ఠ మహర్షిపై ప్రయోగించెను. బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ మహాముని యొక్క దండము ఆ అస్త్రములనన్నింటినీ అద్భుతావహముగా కబళించి వేశెను. ఆ అస్త్రములన్నీయును వమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. ఆ బ్రహ్మాస్త్ర విజృంభణమును చూసి అగ్ని మొదలగు దేవతలు, దేవర్షులు, గంధర్వులు, నాగులు మొదలగువారు భయభ్రాంతులయ్యారు. ఇంకను ముల్లోకములను మిక్కిలి భయంతో వణికిపోయాయి. ఓ రాఘవ, వశిష్ఠ మహర్షి తన బ్రహ్మతేజ ప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రమును కూడా బ్రహ్మదండముచే నిర్వీర్యమనర్చెను. బ్రహ్మాస్త్రమును కబళించుచున్న మహాత్ముడైన వశిష్ఠుని రౌద్రరూపము చూడశక్యము కానిదై, స్మరించినంత మాత్రమున భయమును గొల్పునదై, ముల్లోకములను మూర్చిల్లజేయుచుండెను. మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమకూపముల నుండి పొగతో నిండిన జ్వాలలు గల అగ్నికిరణములు బహిర్గతములగుచుండెను. వశిష్ఠుడు చేతబట్టిన బ్రహ్మదండము పొగలేని ప్రళయాగ్ని వలెను మరి ఒక యమదండము రీతిగాను ప్రజ్వరిల్లెను. తరువాత తపోధనుడైన వశిష్ఠుని స్తుతిస్తూ మునీశ్వర్లు ఇలా పలికారు: ఓ బ్రహ్మర్షి, నీ బలము అమోఘము. నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్ర తేజమును ఉపశమింపజేయము. ఓ పూజ్యుడా, మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ జపశ్రేష్ఠ, శాంతింపుము, ప్రసన్నుడవగుము, లోకముల బాధలను తొలగింపుము. మునులు ఇట్లు వేడుకొనగా మహాతపస్వియు తేజశాలియు అయిన వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడయ్యాడు. వశిష్ఠుని చేతిలో ఓటమి పాలైన విశ్వామిత్రుడు నిట్టూరుస్తూ ఇలా అన్నాడు: ఛీ, క్షత్రియ బలము కూడా ఒక బలమా? బ్రహ్మతేజో బలమే నిజమైన బలము. ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములనన్నింటినీ ఒమ్ముగావించింది.
ఇప్పుడు నాకు నిజమైన బలమేదో తేటతెల్లమైనది. బ్రహ్మత్వమును పొందుటకై, బ్రహ్మర్షి నగుటకై క్షత్రియ రోషమును పరిత్యజించి, మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సు చేసేదను. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 56వ సర్గము సంపూర్ణం. శుభం.